తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ ధరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును. కాంటాక్ట్ నెంబర్ 7093169898. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే. శ్రీనివాస్ గారు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పర్యటన హాట్ టాపిక్గా మారింది. శవాన్ని చూస్తే జగన్కు మూడు రాదు అంటూ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి విమర్శలు ఒక పక్క కాసేపు పక్కన పెడితే, శవరాజకీయం అనే దాని మీద రెండు పార్టీలు అటు ఇటు బురద చల్లుకుంటున్నారు. అటు ఇటు విమర్శలు ప్రతి విమర్శలు సహజంగానే ఉన్నాయి. రాజకీయ పార్టీల తర్వాత అలాగే చేస్తాయి. ఇప్పుడు ఇంత ఉద్రిక్తంగా మారాల్సినటువంటి పరిస్థితి పరిణామాలు ఉన్నాయా ఆంధ్రప్రదేశ్లో? లేదంటే ఉద్రిక్తత లేకపోయినా కానీ కావాలని ఉద్రిక్తత కోసం ప్రయత్నం చేస్తూ హైప్ చేస్తూ బోతత్వంలో పెట్టి చూపిస్తూ ఏదో ఒకటి వార్తలకు ఎక్కాలనే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉనికి కోసం ఏది ఇవాళ వాళ్ళ ఉనికే గల్లంతయ్యే పరిస్థితి మనం చూసాం. అసెంబ్లీలో వాళ్ళ ఉనికి వాళ్ళ 11కే పరిమితమైంది. 175 సీట్ల అసెంబ్లీలో 11 మంది ఎక్కడ కనపడతారు? అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉనికి కోసం ఏదో రకంగా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ అడపా జరిగిన చిన్న చిన్న ఘర్షణలు వీటిని అడ్డం పెట్టుకుని వాళ్ళు మళ్ళీ పాదుకోవాలన్న ప్రయత్నం కనపడుతోంది. ఇప్పుడు జనం కోసమేమో ఆయన, రౌడీల కోసమేమో ఈయన అనేది ఒకటి ప్రజల్లోకి వెళుతోంది. ఇవాళ కూడా మనం చూసాం, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా టెలికాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్లు, వరదలు, ఎక్కడ భారీ వర్షాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు 8 జిల్లాల కలెక్టర్లతో కాన్ఫరెన్స్లు పెడుతున్నారు. ఇప్పుడు ఒక మాట వస్తుంది, రేపు అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. 22వ తారీఖు నుంచి ఒక 5 రోజులేమో ఉండబోతున్నాయట. అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డికి అద్భుతమైన అస్త్రం దొరికింది, శాంతి భద్రత లేవు అని చెప్పేసి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి రేపులు కానీ హత్యలు కానీ ఈ వినుకొండ ఘటనగా వీటన్నిటిని పెట్టేసి అసలు అసెంబ్లీని అల్లాడిస్తాడు అని చెప్పేసి అయితే కొన్ని కామెంట్లు వస్తున్నాయి. అసలు వెళ్తాడా అసెంబ్లీకి అంటే 11 మందితో ఆయన ఇంకా అల్లాడిచ్చేది ఏముంది? ఇప్పుడు ఒక ర్యాలీ ఆ 11 మందితో పెట్టాలన్నా కూడా ఇప్పుడు గతంలో మనం చూసాం, అసెంబ్లీలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు తెలుగుదేశం ఏంటి బ్యానర్లు పెట్టుకుని వాళ్ళు ఏదో పాదయాత్రగా వెళ్తుంటే మనం చూసేవాళ్ళం. ఇప్పుడు ఈయన ఉన్నది ఎంతమంది, అసలు ఇతను అటెండ్ అవుతాడా కాదా అనే పరిస్థితుల్లో ఇప్పుడు ఏదో గడ్డిపూస దొరికిందా, ఈ గడ్డిపూస పట్టుకుని ఏదో కుక్కతోక పట్టుకుని గోదావరి ఇదినట్టుగా దీన్ని ఉపయోగించుకుని అతను అసెంబ్లీలో దాన్ని స్తంభింపజేసేదేమీ లేదు. కాకపోతే జనం కోసం ఆయన, రౌడీల కోసం ఈయన అనేది ఇప్పుడు వెళుతోంది. మొదటి తప్పటడుగు జైల్లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడం. అదేంటి, ఆయన ఈవీఎం నేలకేసి కొట్టిన ఘటనలో ఆయనేమో నేను నేలకేసి కొట్టలేదంటాడు. ఎవరు, అది మార్ఫింగ్ అంటాడు. ఈయన పోయి ఆయన పరామర్శకి వెళ్ళి ఆయన ఇరికిచ్చాడు. కొడితే తప్పేంటి, మా వాడికి బీపీ వచ్చింది అన్నట్టుగా మాట్లాడాడు. ఇప్పుడు ఇవాళ ఇక్కడ ఇది రౌడీ షీటర్స్, ఏది వినుకొండ ఘటన. వీళ్ళిద్దరూ ఎవరు, మృతుడు కానీ ఆ నిందితుడు కానీ రషీద్ జిలానీ ఆ పార్టీ వాళ్ళే నిన్నటి దాకా. కాకపోతే ఆ పార్టీలో ఎమళ్ళకి ఇటు వస్తే వచ్చి ఉండొచ్చు. అంటే రౌడీ షీటర్లకి పార్టీల గొడుగుగా వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఇక్కడ తప్పు రౌడీ షీటర్లదా పార్టీలదా? ఎందుకంటే మనం చూసాం అక్కడ ఎవరో ఒక ఖాన్ అనే అతను వీళ్ళిద్దరిని పెంచి పోషించినట్టు, వీళ్ళందరికీ బొల్లా బ్రహ్మనాయుడు అక్కడ ఒక రక్షగా నిలబడినట్టు. వీళ్ళు లాస్ట్ ఏకాదశి నాడు గొడవైంది, ఏది పార్టీలో కొట్టుకున్నారు. కరెక్ట్గా ఈ ఏకాదశి నాడు ఇతను మర్డర్ జరిగింది. అంటే జిలానీ, రషీద్ యొక్క ఇద్దరు రౌడీ షీటర్ల గొడవని జగన్మోహన్ రెడ్డి తన రాజకీయానికి ఉపయోగించుకుంటే ఏమని మెసేజ్ వెళ్తుంది ప్రజల్లోకి, రౌడీల కోసం జగన్ వెళ్తున్నాడు అనేది వెళ్తుంది తప్ప అతని కార్యకర్తగా ఎలా చెప్పుకుంటాడు? ఇప్పుడు తెలుగుదేశం ఆంజనేయులు అక్కడ ఉన్న ఎమ్మెల్యే అసలు ఇతను మా కార్యకర్తే కాదన్నాడంట. అంటే ఇప్పుడు వీళ్ళను ఉపయోగించుకుంటుంది పార్టీలను వాళ్ళు ఉపయోగించుకుంటున్నారా? మనం అనుకుంటుంది అదే. ఏది, ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టుకుని రేపు అసెంబ్లీని స్తంభింపజేస్తాడు, అక్కడ శాంతి భద్రతల్ని టాపిక్ తీసుకుంటాడంటే ఇవాళ బ్యానర్ ఐటమ్ సాక్షిలో నారా రూప రాక్షసం, ఏది అంటే ఇంకా 50 రోజులు కాకుండానే నారా రూప రాక్షసం అని చెప్పి 2-3 ఫుల్ పేజీలు వేసి పారేశారు. ఆల్రెడీ గతంలో అది చూడగానే ఏమని గుర్తొస్తుంది, నారాసుర రక్త చరిత్ర, వివేకానంద రెడ్డి మర్డర్, దాని తదనంతర పరిణామాలు. అరెస్ట్ అయింది, కట్ చేస్తే మొత్తం వైసీపీ వాళ్ళు అరెస్ట్ అయ్యారు. ఎవరు, భాస్కర్ రెడ్డి లేకపోతే అవినాష్ రెడ్డి, వీళ్ళంతా కూడా ఇప్పుడు
5 ఏళ్ళు జగన్ రూప రాక్షసం ఉమ్, ఏది తెలుగుదేశం పార్టీ పుస్తకాలు మనం చూసాం. ఉమ్, ఎట్లా విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ ఉమ్, పెడరక్కలు విడిచికట్టి ఏ విధంగా నడి రోడ్డు మీద లాఠీలతో కొడితే అతని ప్రాణాలు తీసుకున్న పరిస్థితి, ఏది దళిత వైద్యుడు. ఉమ్, అక్కడ కాకినాడ రాజమండ్రిలో అతను ఏంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం. ఉమ్, అరే చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఆ ఎమ్మెల్సీని మీరు ఊరేగించటం, మీ మీటింగుల్లో సీఎం వేదిక పైన సీఎం పక్కన అతను కూర్చోవటం. ఉమ్, ఎవరు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు. అక్కడే మళ్ళా గోదావరి జిల్లాలో శిరోముండనాలు వరప్రసాద్, శ్రీకాంత్ ఏంటది ఇసుక లారీలు ఆపినందుకు వాళ్ళని పోలీస్ స్టేషన్లో శిరోముండనం చేస్తే దానిపైన ఎవరు స్పందించారు? రాష్ట్రపతి స్పందించిన ఈ జగన్ రూప రాక్షసం గుర్తొస్తుంది అందరికీ కూడా. అక్కడే కాదు, వరుస పెట్టి మనం చూసుకుంటా వెళ్తున్నట్లయితే ఇక్కడ మన గురజాల్లో ఏది పల్నాడులో ఇప్పుడు ఈయన అడుగు పెడుతున్న పర్యటన, దోమతోటి విక్రమ్ హైదరాబాద్లో ఉన్నాడు, ఏదో కేసులో పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న స్టేషన్లో ఉన్న పోలీసులే ఫోన్ చేసి చెప్పటం, అతన్ని చంపేసేయటం. అరే కిరణ్, అక్కడే జరిగినటువంటి ఇన్సిడెంట్స్. నంద్యాలలో అబ్దుల్ సలాం, అసలు సామూహిక ఆత్మహత్యలు. ఆ కడప ఇక్కడ పులివెందుల్లో నాగమ్మ, ఏదో దళిత మహిళ అత్యాచారం. అక్కడే పొద్దుటూరులో ఇసుక మాఫియా అడ్డుకున్నందుకు బీసీ అతను ఎవరు నందం సుబ్బయ్యని దారుణంగా హత్య చేయటం. ఒకటని కాదు, అక్కడ తిరుపతి పుంగనూరులో ఆ ఓం ప్రకాష్ ఏది లిక్కర్ మీద అతను ఏదో వీడియో చేశాడని అతను, ఇలా అనేక మిస్బా అనే అమ్మాయి ఎవరు చిన్న పాప చదువుకునే 10వ తరగతి పిల్ల, ఫస్ట్ వస్తున్నటువంటి పిల్ల మరి చనిపోయే పరిస్థితులు. ఇలా అనవసరంగా వీళ్ళేంటి తొందరపడి కోయిలు కూయటం కాదు, తొందరపడి ఒక గద్దె ఎగిరినట్టుగా. వాళ్ళకి ఇంకా సమయం ఇవ్వాలి కదా. ఏమీ జరగకుండానే ఎక్కడన్నా 1-2 జరిగితే వాటిని అడ్డం పెట్టుకుని, అంటే ఇప్పుడు ఈ 40 రోజుల్లోనే 35 మంది హత్యల, 31 మంది ఆత్మహత్యల, 1150 దాడుల, ఎట్లా వీళ్ళు భూతద్దంలో చూపిస్తే ప్రజల్లో నమ్మకం ఇప్పటికే కోల్పోయిన పార్టీ నవ్వుల పాలయ్యే అవకాశం ఉంది. కొంచెం వెయిట్ చేయాలా ఎవరు జగన్మోహన్ రెడ్డి, ఒక మంచి ఒక ఏదన్నా అవకాశం కోసం అతను ఆగాలి తప్ప తొందరపడి. ఇప్పుడు ఏంటి బ్రహ్మారెడ్డి తిట్టాడు, ఇప్పుడు జోలకంటి బ్రహ్మారెడ్డి ఏమని, వాళ్ళు రౌడీ షీటర్లు, రౌడీల కోసం తప్ప జనం కోసం జగన్ రాడా అని అడుగుతున్నాడు. ఏది అక్కడే జరిగింది కదా, ఏది చంద్రయ్య యాదవ్ ఎక్కడ మన గుళ్ళపాడులో నడి రోడ్డు మీద మరి చంద్రయ్య యాదవ్ గొంతు కోసి మేకపిల్ల గొంతు కోసినట్టుగా జై జగన్ అని అనలేదని జై చంద్రబాబు అన్నాడని అతను కోసేసిన పరిస్థితి. అవి కదా రాజకీయ హత్యలు. ఇది రాజకీయ హత్య కాదు. ఇదేంటి వాళ్ళిద్దరి మధ్య మొదటి నుంచి ఉన్న ఘర్షణ, వివాదాలు, ఇందులో అక్రమ సంబంధాల వ్యవహారం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు జరిగిందా లేదా, గతంలో వీళ్ళు ఘర్షణ పడ్డారా లేదా? ఇప్పుడు పోలీస్ కేసులు నమోదయ్యాయి, ఎఫ్ఐఆర్ కాపీలు బయటకు వచ్చాయి ఆ రోజుల్లో జరిగినవి. ఇదే నిందితుడి ఇంటి మీదకి వెళ్ళి ఈ మృతుడు మరి ఆ ధ్వంసం చేసి వాళ్ళ అన్నను కొట్టాడా లేదా, బుల్లెట్ తగలబెట్టాడా లేదా? వీళ్ళిద్దరిని పెంచి పోషించింది మీరే కదా. బ్రహ్మనాయుడు పాత్ర ఏంటి దీంట్లో? ఇప్పుడు రౌడీల కోసం జగన్ వెళ్తున్నాడు, రౌడీ కుటుంబాలను పరామర్శిస్తున్నాడు అనేది అది ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైలేజీ? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. దీన్ని అడ్డం పెట్టుకుని రేపు అసెంబ్లీని స్తంభింపజేస్తాడా? ఒకవైపు ఏమో అసలు ఇప్పుడు ఈ కాన్వాయ్ నిలుపుదల కానివ్వండి, ఈ అంశాలు కానివ్వండి కొంచెం మళ్ళీ వివాదాస్పదం అవుతున్నాయి కదా. ఏంటి కాన్వాయ్ నిలుపుదల? ఇప్పుడు అసలు ఈయన్ని బయటికి రానియకుండా గేటుకి తాళ్ళు కట్టారా? లేదు కదా. జగన్మోహన్ రెడ్డిని బయటికి రానియకుండా మరి గేట్లకి తాళ్ళు ఎందుకు కట్టలేదో నాకైతే అర్థం కావట్లా. గతంలో మనం చూసాం, ఏది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సేమ్ మనం చూసాం, ఏది ఆత్మకూరులో అక్కడ గృహ దహనాలు, గ్రామ బహిష్కారాలు, వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టినప్పుడు ఈయన బయలుదేరాడు ఎక్కడికి, చలో ఆత్మకూరు అనే పిలిపిస్తే చంద్రబాబుని ఇంట్లో నుంచి బయటికి రాకుండా గేట్లకి పసుపు తాళ్ళు కట్టిన దాంట్లో ఆయన గందరగోళం చేశాడు. నా గేటుకు కట్టిన పసుపు తాళ్లే మీకు ఉరితాళ్ళు అన్నాడు. సేమ్ అదే జరిగింది. అంటే దాంతో పోల్చుకుంటే
ఇప్పుడు జరిగింది ఏముంది? ఇప్పుడు నిన్ను చక్కగా వదిలారు. ఏంటి నీ కార్యకర్త అతను రౌడీ షీటర్ అయినా నీ పార్టీ కార్యకర్త నువ్వు చెప్పుకున్నప్పుడు నిన్ను వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళనిచ్చారు కదా. కాకపోతే ఏమంటారు మీరు అన్నట్టుగా అదేదో వెహికల్ ట్రబుల్ ఇచ్చింది, ఏదో నాకు పాత బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇచ్చారు. అసలు నీకు ప్రభుత్వ వెహికల్తో నీకు అవసరమా ఏంటి? మీకున్న వెహికల్స్ చాలు. ఇవాళ మిమ్మల్ని మించిన సంపన్నుడు లేడని ప్రపంచం మొత్తం ఘోషిస్తుంటే దేశంలోనే అతి సంపన్న సీఎం అని కదా ఈయన రికార్డు. ఈయన వెహికల్ చెడిపోయిందని అంటే అది తీసుకొచ్చి వీళ్ళకి ఆపితే ఆపారు అంటే ఎక్కడ వెహికల్స్లో వెళ్ళేది పెద్ద క్యాన్వాయిగా ఇక్కడి నుంచి తాడేపల్లి నుంచి నువ్వు వినుకొండ దాకా నువ్వు అంతమంది జనాన్ని మరి ఇబ్బంది పెట్టి ట్రాఫిక్ అసలు ముఖ్యమంత్రి ఏమంటున్నాడు? నేను వెళ్తున్నా మీరు ట్రాఫిక్ ఆపొద్దంటున్నాడు. చంద్రబాబు ఇచ్చిన ఆర్డర్స్ మనం చూసాం. ఏది పొరపాటును కూడా నా క్యాన్వాయ్ వస్తుందని చెప్పి ప్రయాణికుల్ని అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దని ఆయన ఇచ్చిన ఆదేశాల్లో ఈయన ఇప్పుడు బయలుదేరి ఈయన ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తే తను ఊరుకుంటారా? కాబట్టి కొంతమంది మీడియా వెహికల్స్ని ఆపినట్టున్నారు. అతనితో పాటు ఇక్కడి నుంచి పోవాలనుకున్నటువంటి వాళ్ళు ఆ సాక్షి మీడియా, ఆ నీలి కూలీ మీడియా, వీళ్ళు ఎవరినో మొత్తానికి అక్కడ ఆల్రెడీ వాళ్ళ మీడియా వాళ్ళు కవరేజ్ చేస్తారు కదా. ఇక్కడి నుంచి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అంటే దీన్ని అడ్డం పెట్టుకుని ఒక ప్రొసెషన్, దీన్ని అడ్డం పెట్టుకుని ఒక రోజు పాటు నేను సుదీర్ఘ యాత్ర చేస్తానంటే ఇప్పుడు ఆల్రెడీ చేశాడు. మామూలుగా నీకు తాడేపల్లిలో బయలుదేరితే వినుకొండ వెళ్ళడానికి ఎంత సమయం పట్టుద్ది? అట్లాంటిది ఈయన బయలుదేరిన సమయం దగ్గర నుంచి చేరడానికి చాలా అందరి దగ్గర ఆగుతూ ఏదో మొత్తానికి ఇప్పుడేంటి ఉనికి కోసం పాకులాట తప్ప. చూద్దాం ఏం జరుగుతుంది.